హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో అయితే ఊరు నుంచి వచ్చాక అన్బాక్సింగ్, బ్యాగ్, ఇంకా క్లీనింగ్ అది వెజిటేబుల్స్ కొనడం అది చేశాను కదా! ఇప్పుడు అది పార్ట్ 2 కైండ్ ఆఫ్ అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లంచ్‌కి ఇట్లా కిచెన్ కూడా క్లీన్ చేస్తూ నేను బజ్జీ కూర అయితే చేస్తున్నాను. మా సైడ్ అథెంటిక్ డిష్ అనమాట ఇది. సీరియస్లీ ఎల్లమ్మవాస ఉంటుంది కదా! ఆ పండగకి చేస్తారు స్పెషల్‌గా. అందరూ ఇంట్లో ఇదే ఉంటది. దాంతో కాంబినేషన్ జొన్న రొట్టె, సజ్జ రొట్టెలు సజ్జ రొట్టెలు ఇలా చేస్తారు. సో, నేను ఊర్లో ఉన్నప్పుడు ఆల్రెడీ తిన్నాను. కాకపోతే ఇంకా అనపకాయలు, కందికాయలు సీజన్ కదా! సో, మళ్ళీ ఒకసారి చేసుకుందామని అట్లా సో, తెచ్చుకొని ఒలిచి పెట్టుకున్నామన్నమాట. ఇంకా చేసుకుందాం మళ్ళీ సీజన్ అయిపోయేలోపు ఒకసారి అని. నేనెప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము. సో, అడిగి చేశాను. ఇట్లా ఎగ్జాక్ట్లీ మా అమ్మని అడిగి ఇట్లా చేసుకుంటున్నా అనమాట. సో, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఊరికెళ్ళాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. సో, మళ్ళీ ఒకసారి కిచెన్ క్లీన్ చేద్దాము గ్యాస్ ఒకటని పైన పైన క్లీన్ చేసి ఫస్ట్ వంట అయితే చేసుకున్నాను ఊరు నుంచి వచ్చాక. వెంటనే అన్నీ అవ్వవు కదా! వర్క్ అన్నీ సో, స్లోగా ఒక 1 వీక్ లోపల అన్నీ క్లీన్ చేసుకుందామని కొంచెం కొంచెం పనిగా పెట్టుకున్నాను. సో, ఈరోజు కిచెన్ వెనుక అంతా జిడ్డుగా అయిందని క్లీన్ చేసేసుకున్నాను ముందు. సో, ఇక్కడ చూడండి కందికాయలు ఒలిచి పెట్టుకున్నాను. ఇంకా అలాగే అనపకాయలు రెండు ఈక్వల్ పోర్షన్‌లో వేసేసుకున్నాను అనమాట. వేసుకొని ఒక 2 విజిల్స్ వేసుకుంటే చాలు. సాల్ట్ వేసుకున్నాను అంతే. 2 వేసి వాటర్ వేసి బాయిల్ అవ్వడానికి సాల్ట్ వేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఈ 2 ఈక్వల్ పోర్షన్‌లో దీన్ని మెయిన్ అంటే ఒలవడానికి ఒక 2 అవర్స్ పడుతుంది. అదే మెయిన్ ఇందులో. అవి ఒలిచి రెడీగా ఉండే కర్రీ అయితే చాలా తొందరగా అయిపోద్ది. ఏంటంటే నేను నెక్స్ట్ డేకి ఈరోజు లంచ్, డిన్నర్ అండ్ నెక్స్ట్ డే కూడా బాగుంటుంది కర్రీ. సో, అట్లా చేసుకుంటున్నాము. ఎప్పుడు చేసినా మా సైడ్ అలాగే చేసుకుంటామన్నమాట. నెక్స్ట్ డే మంచిగా కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసి పోపు వేసుకొని మరీ తింటారనమాట. లైక్ జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఎక్కువ వేసి పోపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది నెక్స్ట్ డే కూడా. సో, అందుకే అట్లా. సో, 2 బాయిల్కి పెట్టేసాను చూడండి. ఇంక ఇక్కడ ఏంటంటే దీంట్లో పచ్చి చింతకాయలు వేసుకుంటారు. అది కూడా ఊరు నుంచి తెచ్చాను కదా! సో, ఉన్నాయి కదా అని ఇంకా అట్లా అందుకే అన్నీ ఇంకా చేద్దాం బజ్జీ అని రెడీ అయిపోయాననమాట. ఇవి చింతకాయలు ఏంటంటే తుంచి చూడాలి, కొంచెం బ్లాక్‌గా ఉంటే తీసేయమంటే అది పాడైనట్టు అనమాట. సో, అట్లా చెక్ చేసుకొని వేసుకున్నాను. నాకేంటంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తెలీదు కదా! నాకెంత పులుపు కావాలో అంత వేసుకుంటాను. సో, కొంచెం ఎక్కువ బాయిల్ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ డేకి యూజ్ అవుద్ది కదా! కొంచెం చింత రసం మిగిలితే కూడా చింతకాయలది నెక్స్ట్ డే పప్పులోకి అలా యూజ్ చేయొచ్చని. సో, అట్లా కొంచెం మంచిగా లైక్ చెక్ చేసుకొని కొంచెం ఎక్కువనే నానబెట్టుకున్నాను. కానీ కరెక్ట్‌గా సరిపోయింది నాకు. మరీ ఏమి ఎక్కువ కాలేదు జ్యూస్. సరిపోయింది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తాం కదా! ఆ కారంకి ఇది సరిపోదు. బ్యాలెన్సింగ్‌గా ఉంటదనమాట. ఆకుకూరలు కూడా ఉంటాయి కాబట్టి. సో, ఇక్కడ చింతకాయలైతే బాయిలింగ్‌కి పెట్టుకున్నాను. ఏంటంటే ఒక పొంగొస్తే చాలంటారు. సో, నాకు ఇంకా కొంచెం డౌట్‌గా ఉంటే నైఫ్‌తో చెక్ చెయ్యి సాఫ్ట్‌గా లైక్ కూర్చోగానే లోపలికి వెళ్ళిపోతే అది బాయిల్ అయినట్టు అంటే నేను అట్లా చెక్ చేశాననమాట. ఇక్కడ ఏంటంటే పచ్చిమిరపకాయలు మీన్‌వైల్ అది బాయిలింగ్ పెట్టి నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు తొక్కు తీసి కడిగి పెట్టుకుంటున్నాను అనమాట. అది కూడా పేస్ట్ చేద్దామని. సో, అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. యూజువల్లీ కొంచెం తీసి వాష్ చేసి ఆరబెట్టుకొని బాక్స్లో వేస్తాను. కానీ ఊరు నుంచి వచ్చాక నాకు అంత టైం లేదు కాబట్టి డైరెక్ట్గా బాక్స్లో వేసి పెట్టుకున్నాను. చూడండి ఇట్లా సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది బాయిల్ అయినట్టు. సో, తీసి పెట్టాను కొంచెం చల్లగా అవుద్దని. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వాష్ చేసి పెట్టాను. ఇక్కడ నేను ఏంటంటే చిన్న కట్ట ఒక మెంతి కూర పాలక్ కూర కట్ట తీసుకుంటున్నాను అనమాట. చిన్నది లేతగా బాగుంది ఫ్రెష్ది. ఇంక ఇక్కడ మెంతి కూర సేమ్ ఒక కట్ట పాలకు ఒక కట్ట మెంతి కూర అయితే తీసుకుంటున్నాను. 2 బాగా వాష్ చేసి 2-3 టైమ్స్ కట్ చేసి అయితే పెట్టుకున్నాను అట్లా. ఇంకా తర్వాత ఇందులో అయితే చింతకాయలు బాయిల్ అయిపోయాయి. సో, నేను తీసుకొని చల్లగా కూడా అయిపోయాయి. దానికి బాగా మ్యాష్ చేసి జ్యూస్ అయితే తీసి పెట్టుకుంటాను. ఏంటంటే వేసేటప్పుడు అలాగే డైరెక్ట్ వేసాను అనుకోండి నాకంత ఇది లేదు కదా! కొంచెం పొచ్చిక పడినా పైన ఉన్న ఇది పడినా అది అవుద్ది కదా! లైక్ గట్టిగా ఉంటుంది కదా చింతకాయల పైన పొట్టు అది. సో, అందుకే నేను ఏం చేశానంటే ఫస్ట్ బాగా మ్యాష్ చేసుకొని వాటర్ అయితే సపరేట్గా తీసి పెట్టుకున్నాను అట్లా. సో, ప్రెప్ వర్క్ అనేది ఇప్పుడు నాకు తెలీదు. కొత్తగా ఫస్ట్ చేస్తున్నాను కాబట్టి ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఏది మర్చిపోకుండా. సో, మా అమ్మ చేసే టేస్ట్ రావాలి కదా! అందుకే ప్రాపర్గా చేద్దామని అంటున్నా. ఇంకా తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని నేనేంటంటే ఆల్మోస్ట్ అందులో
మేము మొన్న లైక్ 250 గ్రామ్స్ అలా తెచ్చాము, అందులో ఎక్కడ కొంచెం వాడాను, ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. సో నేను ఇంత పేస్ట్ పట్టుకొని పెట్టుకుంటున్నాను. అంతేం వేయనండి, ఒక చిన్న లైక్ టీ స్పూన్తో 2 స్పూన్స్ అలా వేసాను అంతే. సో నేను ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకుంటే ఏమవుద్దంటే నెక్స్ట్ యూజ్ అవుద్ది కదా మనకు, ఆ పేస్ట్ ఉంటే కూడా నెక్స్ట్ డే కర్రీస్ ఆర్ అట్లా పప్పుకి యూజ్ అవుతాయి. పచ్చి చింతకాయలు పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది కదా పప్పు కూడా. సో అట్లా మీకు నాకు ఎందుకంటే మళ్ళీ తక్కువ పడితే అప్పటిదప్పుడే పేస్ట్ అంటే కష్టం కదా, సో అందుకే కొంచెం ఎక్కువ చేసి మిగతాదంతా నేను లెమన్ స్క్వీజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అంతే, బాక్స్లో వేసి. సో ఇది పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చి బఠానీలు అనమాట, ఒలిచి పెట్టుకున్నాను అప్పటిదప్పుడు. అది ఫ్రెష్గా ఉంటాయి కదా, పోపులో తాలింపులో వేసేస్తే బాగా వేగిపోతాయి అంతే. ఇక్కడ బాయిల్ కూడా అయిపోయాయి చూడండి, కందికాయ అండ్ అనపకాయ 2 బాయిల్ అయిపోయాయి. సో నేను ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా సరే కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేయాలన్నమాట, చాలా మంచి టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అదే సాల్ట్ ఎలాగో వెల్లుల్లి కూడా అలాగే ఇందులో. సో అట్లా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి కూడా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉంది. ఇంకా నేను ఏంటంటే క్యారెట్ వేసుకుంటున్నాను. చాలామంది చాలా వెజిటేబుల్స్ లైక్ వేసుకుంటారు, ఇది వంకాయ అలా చాలా వెజిటేబుల్స్ వేసుకుంటారు. నేను ఏంటంటే నా దగ్గర ఉన్నవి క్యారెట్ వేసుకుంటున్నాను. ఇంకా లైక్ క్యారెట్ కట్ చేసేసుకొని బఠానీ క్యారెట్ ఒకటేసారి వేసుకుందామని ఒక దాంట్లో వేసి పెట్టాను. సో ఇదైతే ప్రెప్ వర్క్ అనమాట నాది ఇంత. ఇంకొకటి ఏంటంటే ఇవి వెల్లుల్లి ఉన్నాయి కదా, కొంచెం కచ్చపచ్చ దంచి పెట్టుకుందామని అలా దంచి పెట్టుకుంటున్నాను ఫ్రెష్ది. సో అట్లా దంచి పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి పోపు అయితే వేస్తున్నాను. ఆయిల్ ఆవాలు బాగా వేసి వేగాక జీలకర్ర బాగా వేసి అది కూడా వేగాక ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇదన్నమాట వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి వేసేసాను. ఆ తర్వాత వెల్లుల్లి బాగా వేగాక నెక్స్ట్ పచ్చికారం ఒక 2 స్పూన్స్ వేసానండి, ఒక 2.5 అనుకోండి అంతే. ఒక 2-3 అది చిన్న స్పూన్ కాబట్టి ఒక 3 స్పూన్స్. నేను ఏంటంటే క్వాంటిటీ ఎంత పడుతుంది ఫుల్ స్పూన్తో ఒక 3 స్పూన్స్ అనుకోండి అంత వేసుకున్నాను. క్వాంటిటీ అంటే నాకు కారం కొంచెం ఈ కర్రీలో కారం ఏమి ఎక్కువ అవ్వలేదు, పులుపు ఉంటుంది కదా బ్యాలెన్సింగ్ అవుతుంది, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. పచ్చిమిరపకాయలు కూడా అంతేం కారం లేదు, మీడియం కారం ఉంది. సో మొన్న టిఫిన్లో వేసినప్పుడు తెలిసింది మీడియం ఉందని, కాబట్టి 3 స్పూన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే బఠానీ అండ్ క్యారెట్ ఉంది కదా అది వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా అన్నీ బాగా వేగాక మొత్తం బాగా వేగనిచ్చాను అనమాట. ఆ బఠానీ క్యారెట్ అలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చిమిరప కారం అంతా ఆయిల్లో. తర్వాత పసుపు వేసుకొని ఇంకా వేగాక పసుపు వేసుకొని కొంచెం కదుపుకొని ఈ ఆకులు ఉన్నాయి కదా మెంతికూర అండ్ పాలకూర వేసుకున్నాను. ఇంకా 2 వేసుకొని బాగా లైక్ కొంచెం ఆయిల్లో బాగా ఇది వేగనిచ్చాను అనమాట. పచ్చివాసన వెళ్ళే వరకు కొంచెం బాగా వేగనిచ్చాక ఇంకా నేను నెక్స్ట్ ఏంది బాగా కదిపి వదిలేసాను ఒక 2 మినిట్స్ అట్లా వేగనిచ్చాను. ఒక మూత పెట్టేశాను అనమాట కొద్దిసేపు అట్లాగే. బాగా వేగాక ఇదిగోండి సిమ్ కొంచెం మంట సిమ్లో పెట్టి మూత పెట్టేశాను. బాగా వేగాక ఒక 2 మినిట్స్ వదిలితే వాటర్ వదులుతాయి కదా, ఆకుకూరలు కూడా బాగా వేగాయి. ఇవన్నీ చేతి కాలుతుంది అలాగే తీస్తుంది. నాకు కూడా ఒక్కొక్కసారి మా అమ్మ పవర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది. స్లోలీ బికమింగ్ లైక్ దాట్, అలవాటు అయిపోతుంది. ఇక్కడ చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదా అదైతే వేసుకున్నాను, ఎందుకంటే అంత పడుతుంది మా అమ్మ, ఎందుకంటే పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసాను కదా బాగానే. సో ఇది ఇంత పడుతుంది అందులో కొంచెం పొచ్చిక వెళ్తే తీసేస్తున్నాను అనమాట. చింతకాయలది పైన ఉంది, అంత నీట్గా ముందు తీసి పెట్టుకున్నా ఇలా అయిందనమాట. ఓకే దెన్ నెక్స్ట్ బాగా కొంచెం కదుపుకొని మళ్ళీ ఇంకా ఏం వేసేసి ఉన్నాయి బాగా పులుపులో బాగా మగ్గనివ్వాలంట, మెయిన్ అంటే ఇది అక్కడే టేస్ట్ వస్తుందని చెప్తారు. సో అట్లా నేను ఇక్కడ అది వేసాను కదా ఇంకా మగ్గనిచ్చాను అనమాట, బాగా మగ్గనిచ్చాను. మెయిన్ వైల్ నేను కొంచెం సింక్లో వేసేస్తున్నాను, అన్నీ క్లమ్జీ అవుతే మళ్ళీ నాకు అక్కడ అవ్వదు కదా నీట్గా వంట చేయడానికని. సో ఇక్కడ బాగా వేగాక ఇక్కడ ఇవి వేసేస్తున్నాను బాయిల్ అయిపోయి. ఇవి కూడా బాగా చింతపండులో ఉడకాలి, అప్పుడే వాటికంతా ఆ ఫ్లేవర్ పడుతుంది. సో బాగా కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా బాగా మరగనివ్వాలి, ఉడకనివ్వాలన్నమాట. అట్లా బాగా కదిపి వదిలేసాను అనమాట. ఇంకా సాల్ట్ ఎంత కావాలి అదంతా కొంచెం వేసుకొని అట్లా వదిలేసాను కదిపి.
ఇంకా లాస్ట్లో ఏంటంటే ఇదంతా బాగా మగ్గాక మనం మెయిన్ ఇది కూడా ఎలాగో చింతపండు, పచ్చిమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి మెయిన్ ఇంగ్రీడియంట్, శనగపప్పు కూడా శనగపిండి కూడా అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్. సో నన్ను అది ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు. చూడండి మీన్ వైల్ అది బాగా కొంచెం పులుపులో బాగా ఇది వేగాలి కదా. సో అప్పటి వరకు నేను ఇక్కడ కిచెన్లో ఉన్నవన్నీ సింక్లో వేసేసి తోమి కడిగి పెట్టేస్తున్నాను అనమాట. కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇమీడియట్లీ. అట్లా ఎంత చేసినా మళ్ళీ పడుతూనే ఉంటాయి కదా. సో అట్లా అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఏం లేదు, ఇంకా రొట్టె అవ్వగానే కర్రీ అవ్వగానే రొట్టి చేసేస్తే అయిపోతుంది. జొన్న రొట్టి, సజ్జ రొట్టెలు కూడా చేస్తారు. ఎల్లమ్మవాస రోజు మా సైడ్ ఏం చేస్తారంటే బజ్జికూర నైటే చేసి పెట్టుకుంటారు. ఇంకా రోటీలు కూడా చేసి పెట్టుకుంటారు. మార్నింగ్ తొందరగా లేవగానే పాయసం అలా చేసుకొని ఇంకా అంబలి కూడా కాచుకుంటారు, జొన్న అంబలి. అట్లా తీసేసుకొని పొలానికి వెళ్ళిపోతారు అనమాట. అక్కడే భూమాతకి పూజ చేసి ఇంకా అప్పుడు అమ్మ కడుపుతో ఉంటుందంట తల్లి. సో అన్నీ పెట్టేస్తారనమాట, ధాన్యాలన్నీ అట్లా అంటే పెట్టేసి కూర అంతా అట్లా నైవేద్యంగా పెట్టేసి ఇంకా అక్కడే అందరూ వెళ్ళి తినేసి వస్తామన్నమాట. వెళ్ళే వాళ్ళు అంతే, లైక్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చేసి పొలంలోనే కూర్చొని తిని ఇంటికి వచ్చేస్తాం. అదొక ఫెస్టివల్ కైండ్ ఆఫ్ మంచిగా ఉంటుంది. సో ఇదిగోండి బాగా నేనైతే బాగా మరిగించాను పులుపులో అన్నీ. సో ఆ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు. సో కిచెన్ అయితే క్లీన్ అయిపోతుంది నాది మీన్ వైల్. ఎందుకంటే నేను అక్కడే రోటీ కూడా చేస్తాను కదా, ఇంకా అది నీట్గా ఉంటేనే నాకు చేయడం కూడా కుదురుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ శనగ పప్పుతో పట్టించిన పిండి ఉంటుంది కదా, ఇంట్లోనే పట్టించింది ఇది పిండి తెచ్చుకున్నాను అన్న కదా. పిండి వేసి కొంచెం వాటర్ వేసి బాగా ఇది చేసుకున్నాను అనమాట, బీట్ చేసుకున్న లంప్స్ లేకుండా. ఇంక ఇది ఇందులో పోర్ చేసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి, ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కదుపుతూ ఉండాలి. అంత వాటర్లో వేసిన చూడండి లాస్ట్ ఇంకా కొంచెం లైక్ ఉండలు ఉంటే ఆ క్లాత్స్ అని క్లియర్ చేసి వేస్తున్నాను అనమాట. బాగా కదుపుకుంటూ ఉండాలి, కింద అడుగంటేస్తుంది. సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes ఇట్లా అప్పుడప్పుడు బాగా కదుపుతూ ఉండాలి. 1 minute ఒకసారి చెక్ చేస్తూ కదుపుతూ ఉండాలి. యాక్చువల్లీ మమ్మీ 5 minutes పెట్టేయి ఏం కాదండి, కానీ నాకు డౌట్ కింద అడుగంటుద్దేమో అని ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. సో కదుపుతూ ఉన్నాను అనమాట. ఇంకా సైడ్కి పెట్టి ఇక్కడ హై ఫ్లేమ్ ఉంటుంది అక్కడ సైడ్ అని రోటీ కూడా అక్కడ చేసేద్దామని పెట్టేసాను అనమాట. సాల్ట్ చెక్ చేశాను మా ఆయన, కొంచెం వాటర్ సాల్ట్ పడుతుంది అన్నాడు, కారం అయితే కరెక్ట్గా అయిందన్నారు. సో సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కొంచెం మరగనిచ్చా అనమాట. ఎంత చూసినా కారం ఉంటుంది, పులుపు ఉంటుంది కదా, సాల్ట్ తక్కువనే అనిపిస్తుంది నాకు. వేడిగా చూసినప్పుడు కూడా ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది కదా. సో కొంచెం సాల్ట్ పడుతుంది అంటే మేము ఏంటంటే కొంచెం సాల్ట్ తక్కువనే తీసుకుంటాము, ఎక్కువైతే తినలేము. సో కొంచెం నార్మల్ కన్నా కొంచెం తక్కువ తింటామన్నమాట. సో వేసేసి పెట్టేశాను అనమాట. బాగా వాటర్ కూడా వేసాను, కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ మీకు అడ్జస్ట్ అవునట్టు వేసుకోవచ్చు. మీకు ఫుల్ జారుగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. నాకైతే మీడియం కావాలి, మరి అంత పలుచగా వద్దు, మరి అంత ఇలా వద్దు. లాస్ట్లో ఇట్లా కొత్తిమీర వేసేసుకొని కర్రీ అయితే చేయడం ఎండ్ చేశాను. మళ్ళీ బాగా మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గనిచ్చాను. ఆల్మోస్ట్ మగ్గింది చూడండి, ఫుల్ అయిపోయింది, కర్రీ అయితే రెడీ అయింది. ఇంకా నేను బాగా కలిపి ఒక 2 minutes అట్లా పెట్టేసి క్లోజ్ చేసేస్తాను. మీన్వైల్ అక్కడ రోటీ కూడా పెట్టాను, రోటీ కూడా చేసుకుంటున్నాను. సో టైం వచ్చేసి 2:30 అయిపోయింది ఆల్రెడీ. 1 hour పైనే పట్టింది నాకు ఈ కర్రీ చేయడానికి. సో రోటీ అట్లా స్వీట్గా లైక్ రోటీ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట నాది. సో ఏంటంటే ఈ రోటీ కర్రీ కాంబినేషన్ సజ్జ రొట్టెలు అన్నాను కదా, అవి కర్రీ ఊరిపోయింది. ఇంకా మా కజిన్ వాళ్ళకి కూడా ఇచ్చి నేను కూడా తీసేసుకున్నాను అనమాట. అందులో కొంచెం వాళ్ళకి ఇచ్చి నేను ఉంచుకున్నాను లంచ్కి, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి. ఆ తర్వాత నైట్ డిన్నర్కి అయితే ఇట్లా సింపుల్గా ఆరెంజ్ జ్యూస్ చేసేసుకున్నాను. డిన్నర్ లంచ్ అయితే ఫుల్ హెవీ అయింది కదా. సో డిన్నర్ ఏమీ తినలేదు ఆ రోజు మేమిద్దరం, ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ చేసేసుకొని తాగేసామన్నమాట, ఇంతే. ఇంకా సో ఫైనలీ మా అమ్మ చేసినట్టు కుదిరింది నాకు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద కర్రీ. ఇంకా చూద్దాం మళ్ళీ సీజన్ అయిపోయేలోపు కుదిరితే చేసుకుందామని అనుకుంటున్నాము. అట్లా ఇంకా నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్తో అయితే ఆ డే ఎండ్ చేశాను. సో ఇంతే అనమాట. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండి.